వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటర్ టాక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆ గొప్ప వ్యక్తి ఎవరో మీకు తెలియాలి. ద గ్రేటెస్ట్ పర్సన్, ఒక హీరోకున్న స్టామినా ఉన్న వ్యక్తి, యూట్యూబ్ని దళదళలాడించిన వ్యక్తి, ఒక మహేష్ బాబు, ఒక ఎన్టీఆర్, ఒక నాగార్జున, ఒక చిరంజీవి సంవత్సరానికి సినిమాలు చేసి ఎంత సంపాదిస్తారో అంత సంపాదిస్తాడు. అంటే కోట్లలో సంపాదిస్తాడు. సంవత్సరానికి ఆయన ఆదాయం కోట్ల రూపాయలు ఉంటాయి. సో ఆయన ఎవరు కాదు, నన్ అదర్ దెన్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్. సో నా అన్వేష్ మీకు అందరికీ తెలుసు. అసలు నా అన్వేష్ తెలియనోడు ప్రపంచంలో ఎవడూ లేడు. ఈజ్ ఎ గ్రేట్, ఈజ్ ఎ ఎక్స్ట్రాడినరీ పర్సన్. సో ఆయన ఎందుకు గ్రేటు, ఆయన ఎందుకు ఎక్స్ట్రాడినరీ అంటే, ఒక సాధారణమైన వ్యక్తి ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి, ఎక్కడో శ్రీకాకుళంలో పుట్టి, అంత హైటే మహేష్ బాబు హైట్ కాదు, మహేష్ బాబు అందం కాదు, ఏమీ కాదు. కానీ ఒక స్టార్ హీరో ఎంత సంపాదిస్తాడో అంత సంపాదిస్తాడు యూట్యూబ్లో. ప్రపంచ యాత్రికుడు నాన్వేష్ అనే ఛానల్ తోటి, ప్రపంచ యాత్రికుడు అనే ఛానల్ తోటి. అది మామూలు విషయం కాదండి, చాలా చాలా గ్రేట్. ఆయన బాగా చదువుకుని ఎక్కడైతే ఒక షిప్లో బాత్రూమ్లు కడిగే దగ్గర నుంచి అదే షిప్లో ఒక రోజుకు 10 లక్షలు ఖర్చు పెట్టి అదే షిప్లో ఒక ప్యాసింజర్గా, ఒక ప్రయాణికుడిగా వెళ్ళడం అనేది అది ఎంత గ్రేట్ ఊహించండి. ఒక హీరో మా అయితే సంవత్సరంలో ఒక హీరోయిన్తో, 2 హీరోయిన్తో యాక్టింగ్ చేస్తాడేమో, ఒక సినిమా చేస్తాడేమో. కానీ ఆయన ఒక అద్భుతమైన అమ్మాయిలు, చాలా బ్యూటిఫుల్ మోడల్స్, బ్యూటిఫుల్ అమ్మాయిలతోటి ఆయన వీడియోలు చేస్తూ ఉంటాడు. సో ఈయన హీరో అనుకుంటే ఆ పక్కన ఉన్న అమ్మాయి హీరోయిన్ అనుకోండి, ఎగ్జాంపుల్. సో ఆ అదృష్టం ఎంతమందికి వస్తుంది అదృష్టం అలాగా. సో ఆయన ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అది. సో డెఫినెట్గా ఈజ్ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ పర్సన్. అంటే అమ్మాయితోటి వీడియో తీస్తే తప్పు అట్లా అనుకోవద్దండి. ఎందుకంటే ఎందుకు అమ్మాయితో తీస్తే తప్పు, కాకపోతే మనోడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు రా, ఒక్కొక్క కంట్రీకి వెళ్తాడు, ఆ కంట్రీలో ఒక అమ్మాయిని సెట్ చేసుకుంటాడు, ఆ అమ్మాయితో ఎంజాయ్ చేస్తాడు. ఎంత కాదండి, ఎంజాయ్ చేయటం అయింది కాదండి. ఆయన వీడియో తీయాలి. వీడియో తీయడానికి ఎవరున్నారు, ఆయన ఒక్కడే. ఒక సింగిల్ పర్సన్ లక్షల్లో కోట్లలో సంపాదిస్తాడంటే మీరు ఊహించండి. తనకి వెనకాల ఎంత కష్టం ఉంటుంది తెలుసా. ఒక యూట్యూబర్కి చాలా కష్టం ఉంటుంది. ఒక్కడే ఎడిటింగ్ చేసుకుంటాడు, ఒక్కడే వీడియోస్ తీసుకుంటాడు, ఒక్కడే షార్ట్స్ పెట్టుకుంటాడు, ఒక్కడే కెమెరా ఆపరేటింగ్ చేస్తాడు, ఇంత కష్టపడతాడండి. సో ఆయన ఒక దారి దొరికింది, భగవంతుడు ఆయన మంచి దారి ఇచ్చారు. ఒక సాధారణమైన వ్యక్తి నుంచి ఒక కోటీశ్వరుడు, ఒక యూట్యూబర్, టాప్ మోస్ట్ యూట్యూబర్గా ఎదిగాడంటే, ఇండియాలో నెంబర్ 1 యూట్యూబర్గా ఎదిగాడంటే నా అన్వేష్ గారు. చాలా గ్రేట్ అన్నయ్య, నువ్వు సూపర్ అన్నయ్య. సో నాది రాజమండ్రి, ఇది శ్రీకాకుళం, సూపరు. సో అయితే నా అన్వేష్ నాకు ఎందుకు బాగా ఇష్టం అంటే, ఆయన ఒక్క యాడ్ ఇస్తే, ఒక్క ప్రమోషన్ చేస్తే లక్షలు ఇస్తారు. స్టాక్ మార్కెట్ వాళ్ళు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ మ్యాన్ కావచ్చు, లేకపోతే యూట్యూబర్లు కావచ్చు. సో ఒక్క ప్రమోషన్ కూడా చేయడండి, ఒక్క ప్రమోషన్ చేయడం ఎంత గ్రేటు. ఒకసారి మీరు ఊహించండి ఎంత గ్రేటు. అంటే తను ఏం ఫిక్స్ అయ్యాడంటే, సబ్స్క్రైబర్సే నా దేవుళ్ళు, ఆడియన్సే నా దేవుళ్ళు, వాళ్ళు నన్ను ఆదరించారు, వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు, నేను తప్పు రూట్లు వెళ్ళకూడదు. అంటే ఒక మనిషి నిజాయితీగా ఈ జనరేషన్లో కూడా, అరే మంచి దారిలో వెళితే రోజులు లేవురా, రాంగ్ రూట్లు వెళ్తే నీ రోజులు, మంచోడికి రోజులు ఎక్కడ ఉన్నాయిరా, మంచోడిని ఎదగనట్లేదురా, చెడ్డదారుల్లో నా కన్నింగ్ ఆలోచిస్తేనే మనిషి ఎదుగుతాడురా, అది తప్పు అని నాన్వేష్ అన్నయ్య నిరూపించాడు. నిజాయితీగా కష్టపడి, నీతిగా కష్టపడి, టాలెంట్ ఇంప్రూవ్ చేసుకుని కష్టపడి నిజాయితీగా ఒక నిరంతరంగా పనిచేస్తే ధర్మంగా కూడా కోటీశ్వరుడు అవ్వచ్చు, మంచి దారిలో కూడా కోటీశ్వరుడు అవ్వచ్చు, మంచి దారిలో కూడా ఒక సెలబ్రేట్ అవ్వచ్చు అని నిరూపించాడు. ఒక స్టార్ హీరోకి ఉన్న ఫాలోయింగ్ ఉన్న ఆయనకి, ఒక్క స్టార్ హీరోకి పెద్ద హైటా లేకపోతే పెద్ద మహేష్ బాబు ఉంటాడా, ఏం లేదు. సెన్స్ ఆఫ్ హ్యూమర్, టాలెంట్, జ్ఞానం, సో తెలివితేటలు. సో ఇలా
చాలా విషయాలు నాన్ వేష అన్నయ్య గురించి చెప్పుకోవచ్చు. ఆయన ఆయన నిజంగా నిజంగా చాలా గ్రేటు. మనం అలాంటి ఎంకరేజ్ చేయాలి. నేను వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్, ప్రతి వీడియో చూస్తూ ఉంటాను అన్నయ్య. నువ్వు ఇలాగే ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళి, గ్రేట్ పొజిషన్కి వెళ్ళి అలాంటి వాళ్ళందరికీ నువ్వు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను. నువ్వు డెఫినెట్గా ఇంకా ఇంకా మంచి పొజిషన్కి వెళ్తావు. నువ్వు ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. సో నువ్వు నీ నిజాయితీ, నీ మంచితనం నాకు చాలా ఇష్టం. నాకే కాదు, చాలా మందికి ఇష్టం. సో ఇలాగే నిజాయితీగా, ధర్మంగా నువ్వు వెళ్ళాలని కోరుకుంటూ, అండ్ అలాగే మనం గమనించాలి ఆయన విషయంలో ఏంటంటే, ఆయన మాట్లాడేటప్పుడు కెమెరా ముందు అసలు ఎంత నాలెడ్జ్ అండి బాబు. ఆయన మహాభారతం గురించి చెప్తాడు, ఒక సామాన్యుడి గురించి చెప్తాడు, ఒక బిజినెస్ మ్యాన్ గురించి చెప్తాడు, సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసు ఆయనకి. అసలు ఆయనకి తెలియని సబ్జెక్టే లేదు. మరి ఏం చదువుకున్నాడో లేకపోతే ఏంటో నాకు తెలీదు. నిజంగా గ్రేట్ అండి. మనకు మాట్లాడడం రాదు. కెమెరా ముందు 2 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి తెలియదు. కానీ ఒక ఫోన్ పెట్టుకుని, ఐఫోన్ పెట్టుకుని, లేదా ఒక కెమెరా పెట్టుకుని ఆయన గంటలు మాట్లాడేస్తుంటాడు. చాలా సరదాగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఫన్నీ చేస్తాడు, కామెడీ చేస్తాడు, మామూలు విషయం కాదు. సో బెట్టింగ్ యాప్లు ఒక ఈ విషయం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. బెట్టింగ్ యాప్స్ అనేది చాలామంది ప్రమోషన్ చేస్తూ ఉంటే అట్లన్నీ ఆపేయండి. ఈరోజు కేవలం బెట్టింగ్ యాప్స్ ఆగిపోయి అంటే దానికి కారణం ఓన్లీ అన్వేషణ. ఎందుకంటే తెగ పోరాడాడండి. ఎవరు దానికోసం పోరాటం చేయలేదు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది సాధారణమైన కుర్రోళ్ళు, సాధారణమైన వ్యక్తులు, పేదోళ్ళు చాలామంది జీవితాలు కొని చనిపోయారు. చాలామంది ఆయన చెప్పేవాడు, ప్రతి వీడియో చూశాను నేను. సో అన్వేషణలకు భయపడి చాలామంది బెట్టింగ్ యాప్స్ మానేశారు. మొత్తం అసలు కొలాప్స్ చేశారు. నీకు దమ్ము ఉంటే కష్టపడు, ధైర్యంగా కష్టపడు, నిజాయితీగా కష్టపడు. చాలామంది మన తెలుగు యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు. విఆర్ రాజు అని, లేకపోతే ఇంకొకడని ఇట్లా చాలామంది. ఈరోజు హే డ్యూడ్ అని ఒక ఛానల్ ఉంటుంది. ఆయన అసలు ఏం చేస్తారు బ్రో, బెదరు ఎరగది చేస్తాడు. ఆయన ఒక ఈటీవీ, లేదా ఇప్పుడు ఈటీవీ న్యూస్ కానీ, లేకపోతే మన ఎన్టీవీ కానీ, లేకపోతే TV9 కానీ ఎక్కడా లేని ఇన్ఫర్మేషను క్లారిటీగా స్పష్టంగా ఇస్తాడు. లక్షలు మిలియన్ సబ్స్క్రైబర్స్, మిలియన్స్ వ్యూస్ ఆయనకి. ఆయన టాప్. ఇప్పుడు పాడ్కాస్ట్ ఛానల్లో హే డ్యూడ్ అనే మన తమ్ముడు అన్నయ్య టాప్, ఈరోజు టాప్ పొజిషన్లో ఉన్నాడు. అది కదా టాలెంట్ అబ్బా. టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏ రంగంలో అయినా సరే మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. నిజాయితీగానే ఎదుగుదాం, నిజాయితీగానే కష్టపడదాం, నిజాయితీగా రూపాయి ఇచ్చినా చాలు మనకి. జై హింద్.